నమస్తే ప్రైమ్ వన్ న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56 డివిజన్ లో స్మార్ట్ సిటీ 2,20,00,000 రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ శ్రీమతి అశ్విని తానేజీ వాకడే గారితో కలిసి శంకుస్థాపన చేశారు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు. అనంతరం స్మార్ట్ సిటీ 2,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన జవహర్ నగర్ నూతనంగా బ్రిడ్జి ప్రారంభించారు ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్. అనంతరం సాధారణ నిధులు 16 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు అండ్ సీసీ డ్రైనేజీలు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే నాగరాజు. మన జిహెచ్ఎంసీ కమిషనర్ అశ్విని తానేజీ గారికి, అలాగే కార్పొరేటర్ లంకి సునీల్ గారికి అండ్ ఈ సంతోష్ బాబు, ఈ రవికిరణ్ అండ్ సతీష్ గారికి, టీఎన్జెస్ జనరల్ సెక్రటరీ సోమన్న గారికి, సీనియర్ నాయకులు పూర్ణచంద్ర గారికి, చింతా రమేష్ గారికి, కృష్ణమూర్తి గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి అన్ని విధాల నన్ను ఆదరించి గెలిపించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఆ రోజు నేను పొలిటికల్గా దిగుతా అనుకోలేదు, కానీ ఫ్లడ్స్ వచ్చిన రోజు మా కేఆర్ ఫౌండేషన్ అంటే మదర్ తల్లి పైన తండ్రి పైన పెట్టిన ఫౌండేషన్ ద్వారా నేను, కృష్ణారెడ్డి, హరిబాబు, తర్వాత ఉన్న వచ్చిన భూషణ్, నేను అందరం కలిసి చాలా హృదయకరంగా ఉండే జవహర్ కాలనీ అందరికీ అసలు ఉదయం వచ్చేసరికి రాత్రి వస్తే భయంకరంగా నీళ్లు దారుణంగా, అంటే 9 ఫీట్ల పైన పోతున్నాయి అనుకుంటా, 9 ఫీట్ల 10 ఫీట్ల పైన నీళ్లు పోతుంది. ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఆ సందర్భంలో ఫుడ్ ఎట్లా పంపాలి అనేది చాలా కష్టపడి యువకులు అందరూ వచ్చారు నాతో. ఆ రోజు యూత్ అంతా వచ్చి ఒకరి చెయ్యి ఒకరు దాటించి అన్నం పంపించడం జరిగింది. అక్కడ కొండమల్లి గెస్ట్ హౌస్ నుండి ఇటు సైడ్. ఆ తర్వాత ఎక్కడ చూసినా బురదనే, మొత్తం బురద నిండిపోయింది ఇళ్లలో. పాపం చాలా దారుణంగా ఉండే. ఆ రోజు లంచ్ వరకు కూడా అందరూ బిక్కుగా ఎదురు చూసుకుంటుంటే ఆ రోజు ఫుడ్ సప్లై చేసి వారి మా అంత శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ రోజు వారికి భోజనాలు అందజేయడం జరిగింది. దాని తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన ఎలక్షన్లో నిలబడదాం, ప్రజలు ఆదరిస్తే తప్పనిసరిగా గెలుస్తా అనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచాను. మీ అందరికీ కాలనీ ప్రెసిడెంట్లకు అందరూ నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరూ మాట్లాడన్నా మీరు నిలబడండి, మీరు తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని అన్ని కాలనీలు. ఎందుకంటే నాకు చాలా మంది పాత పనిచేస్తున్నారు ఉన్నట్లు ఎవరు కూడా నో అనలేదు. అందరూ కూడా కలిసి మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా కోడలు అందరూ వచ్చినా కూడా అందరూ కూడా ఆదరించి మహిళలందరూ కూడా ముందు నిలబెట్టి నేను గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గాడి తప్పిన వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ అంతా గాడి తప్పిపోయింది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఖానా ఖాయబాద్ జూటే ఆసే కవ్వేకు మారితో దానగిరితో కవ్వ ఖాతా అని. అంటే ఎంగిలి మెతుకులతో కూడా కాకి నిశ్చయం అంటే 4 మెతుకులు పడితే కాకి తిందామని ఆశిస్తుందట. కానీ ఈ ప్రభుత్వం ఏళ్ళు ప్లేటు అంతా నాకి మొత్తం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిపోయింది. ఇది ఫ్యాక్ట్. ఇది శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే ఏ వ్యవస్థలో తీసుకున్నా అప్పులే, ఏ వ్యవస్థ తీసుకున్నా ఇరిగేషన్ తీసుకోవాలి అందులోనే అప్పులు, అంటే ఆర్ఎండ్బి అందులో అప్పులు. చాలా మంది పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచులు ఏదైతే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుబడి కట్టి డబ్బులు వస్తాయని ఇప్పటివరకు రాలేదు. మన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున మీ అందరం కూడా ముక్త గంటలతో ఎవరైతే చిరు కాంట్రాక్టర్లు ఉన్నారో, ఇప్పుడు సునీల్ ఉన్నాడు ఇక్కడ, సునీల్ చాలా రోజుల నుండి అభివృద్ధి దిశలో పనులు చేసుకుంటూ కొన్ని కట్టిండు, కొన్ని వారికి బిల్లులు ఉన్నాయని పెండింగ్ నాకు తెలుసు. సో ఇలాంటి చిన్న చిన్న కాంట్రాక్టులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఉద్దేశంగా పెద్ద కాంట్రాక్టులు నాకు ఫస్ట్ చిరు కాంట్రాక్టులకు ఏమన్నాం. తప్పనిసరిగా నిన్న మా బట్టి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది. 10 లక్షలు కోటి రూపాయలు ఉన్న అందరికి కూడా ఇమీడియట్లీ తక్షణమే వారికి శాంక్షన్ చేస్తా అన్నారు. చాలా మంచి పరిమాణం.
అలాగే ఏదైతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ పైన కూడా ఇంకో బ్రిడ్జ్ ఉంది, అది పర్మిలకాన్ బ్రిడ్జ్. దాన్ని కూడా అతి త్వరలో మేడం మోబీ ముష్కిల్ బాంబే అడిలే, అంటే అది మనకు రోడ్డు పోయే విధంగా లేదు. పెద్ద ఫ్రంట్ వస్తే నెక్ బాటిల్ నెక్ అంటాం కదా మేడం, అట్లా ఉంది అది కూడా. దాన్ని కూడా అది ఓల్డ్ బ్రిడ్జ్, చాలా పాతది. దాన్ని కూడా తక్షణమే మనం ఎస్టిమేషన్ తీసుకొని చేయాలి మేడం. ఎందుకంటే వాటర్ ఫ్రీగా పోతే కాలనీలకు రావు. ఆ రోజు జవహర్ కాలనీ మొత్తం మునిగిపోయింది అనుకుంటా. రైట్ సైడ్ రోడ్కు లెఫ్ట్ సైడ్ నీళ్ళు వచ్చినాయి, కానీ రైట్ సైడ్ అంతా మొత్తం ఇళ్లలో 10 ఫీట్ల నీళ్లు. నాకు ఒక ముస్లిం ఫ్యామిలీ పాపం, నేను ఇంట్లో పోయినా, ఇక్కడనే ఉండే, చేతుల మీద ఎత్తుకొని పైకి తీసుకొని గోడల మీద కూర్చున్నారు. చాలా బిక్కుమని పోయి చూశాను వాళ్ళను. అలాంటి దారుణమైన పరిస్థితి ఉండే. సో తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చినాక తక్షణమే మన నాయన్ రాజేందర్ రెడ్డి ప్రెస్టేజియస్ గా తీసుకున్నాం. మేము బ్రిడ్జ్లను ఫస్ట్ పెద్దగా చేస్తేనే ఈ సమస్య పోతుంది. ఇల్లు కూలగొట్టేదానికంటే ఫస్ట్ ఉన్న బ్రిడ్జ్లను తర్వాత కలవాటినంతా క్లీన్ చేస్తే, అంటే ఈ పెద్ద మోరి ఏదైతే ఉందో అంత ఆక్రమణ చేసుకున్నారు. దీన్ని ఫస్ట్ దానికంటే దృష్టి ఈ బ్రిడ్జ్లను పెద్దగా చేస్తే వాటర్ ఫ్లో పోతుంది. అంటే మనకు మెయిన్ గా అడిల్లు నయీం నగర్ బ్రిడ్జ్ ఉంటుంది. అది ఇమీడియట్లీ పాపం రోజు ఆయన 2 రోజులకు ఒకసారి అందరినీ పోయి అక్కడ కూర్చొని ఆ బ్రిడ్జ్ త్వరలో మొన్న వర్షాలు పడ్డాయి, అది కూడా భయమైంది. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఇక్కడ కాలనీలకు ఏ కాలనీలో నీళ్ళు వస్తున్నాయి. కానీ అదృష్టం కొద్ది దేవుడి దీవెనలతోనో మరి ఏదో ఆ నీళ్ళు అయితే సాఫీగా వెళ్ళిపోయినాయి. ఈ బ్రిడ్జ్ కావడం ఆ బ్రిడ్జ్ కావడం మొత్తానికి నీళ్ళు. క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం కరుణాపురంలో ఈ రోజు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో సంఘాల ఫౌండర్ డాక్టర్ పాల్సన్ రాజు మాట్లాడుతూ అనేక మంది భక్తులు వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభువును ఆరాధించే ప్రభువు దీవెనలు ఆశీస్సులు పొందారు అని, క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న వారి యందు యేసు ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని, క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రభువును కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జయప్రకాష్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఫైనాన్స్ సెల్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సంఘ కాపరులు, క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం సేవకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవుల కొరకు లోకానికి వచ్చి ఇదిగో మన కొరకు జన్మించిన దినం, ఇది పర్వదినం. మీ అందరికీ దేవుడు వెలుగు నింపి పరిశుద్ధాత్మతో నింపి బలంగా వాడుకునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు బుధవారం సిపిఐ మావోయిస్ట్ పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ స్వర్ణక్క లొంగిపోయింది. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ జనతన సర్కార్ అధ్యక్షురాలిగా 2 సంవత్సరాలు వ్యవహరించిన స్వర్ణక్క ప్రస్తుతం నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించే అవకాశం లేదని, మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు అర్ధరహితమని లొంగిపోయానని తెలిపారు. కామారెడ్డిలో మిస్టరీ డెత్స్ పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ఎస్ఐ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో చెరువులో 3 మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు. నిన్న లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్.
ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other పర్సన్ ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకా వేరే ఏమైనా కారణాలు అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్వి నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. కారణం ఏంటి? ప్రైమరీ ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర, అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. ప్రైమరీగా అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. ముగ్గురు ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. సార్ ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం మీరు? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ. ఇకపై బెనిఫిట్ షోలు మరియు టికెట్స్ పెంచడం బంద్. ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు. అది రీచ్ అవ్వాలని చూస్తున్నాం. సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అది ఇంపార్టెంట్ కాదు, అది చాలా చిన్న విషయం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు సీఎం. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్ లో చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షోలు, టికెట్ పెంచడంపై హైట్స్ ఉండవని ఇండైరెక్ట్ గా చెప్పారు దిల్ రాజు. మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. జనగామ జిల్లాలో సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సిపిఎం సంపూర్ణ మద్దతు. తక్షణం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదాలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యి ఏడాది గడిచిపోయినా హామీని అమలు చేయకపోవడం దురదృష్టకరం. తక్షణం రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చూసారు కదా, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Prime One News.